హలో స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్ 2025 కి సంబంధించి మీకు అప్లికేషన్ డేట్స్ అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనకి ఎప్పుడో అనౌన్స్ చేశారు. బట్ మనకి టైం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జేఈ మెయిన్ సెషన్ 2 కు సంబంధించి మీరైతే ప్రిపేర్ అవుతున్నారు. సో మీ ప్రిపరేషన్ అయితే అలానే కంటిన్యూ చేయండి. అండ్ అలాగే మనకి జేఈ అడ్వాన్స్డ్ 2025 కి సంబంధించి ఏప్రిల్ 23 నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటామంటున్నారు. ఏప్రిల్ 23 నుంచి. అండ్ దరఖాస్తుల గడువు వచ్చేసి మే 2 వరకు అయితే టైం ఉంటుంది. ఫీజు చెల్లింపు గడువు వచ్చేసి మే 5 వరకు అయితే టైం ఉంటుంది. అండ్ అప్లికేషన్ మీరు మే 2 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఫీ పేమెంట్స్ మాత్రం మే 5 వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అడ్మిట్ కార్డులు వచ్చేసి మే 11th నాడు రిలీజ్ అవుతాయి. పరీక్ష తేదీ వచ్చేసి మే 18th నాడు రిలీజ్ అవుతుంది. రెస్పాన్స్ షీట్ల విడుదల అనేది 22వ తారీఖు మే జరుగుతుంది. ప్రాథమిక కీ అనేది అంటే ఫస్ట్ ప్రిలిమినరీ కీ ఉంటుంది కదా, సో అది వచ్చేసి 26th మే నాడు ఉంటుంది. ఫలితాలు వచ్చేసి జూన్ 2వ తారీఖు ఉంటుంది. జూన్ 2 నాడు ఫలితాలు వచ్చినాయి అంటే ఆ జూన్ ఫస్ట్ వీక్ గానీ సెకండ్ వీక్ గానీ ఆటోమేటిక్ గా మీకు జోసా కౌన్సిలింగ్ అయితే ఈసారి ఎర్లీగానే స్టార్ట్ అవబోతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, సెషన్ 2 మీకు ఏప్రిల్ లో జరుగుతుంది కదా, ఏప్రిల్ 8 వరకు 9 వరకు జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఏప్రిల్ ఇక్కడ 23 నుంచి మాత్రమే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే 9 నుంచి 23 ఈ మధ్యలోనే సెషన్ 2 రిజల్ట్స్ కూడా వస్తుంటాయి. 16, 17, 18 ఆ గ్యాప్ లోనే మీకు సెషన్ 2 రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎవరెవరు అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారో కూడా మీకు కట్ ఆఫ్ ర్యాంకులు వచ్చేస్తాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు 23 నుంచి రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఓకేనా, సో ఇది కంప్లీట్ గా షెడ్యూల్ అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ చూస్తే దేశవ్యాప్తంగా గల 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే జేఈ అడ్వాన్స్ పరీక్షను రాష్ట్రంలో 13 పట్టణాల్లో నిర్వహించున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సో సిబిటి ఉంటుంది పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షను ఇంజనీరింగ్ కాలేజీలు టీసీఎస్ అయాన్ సెంటర్లలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నిర్వహించిన జేఈ మెయిన్స్ తుది ఫలితాలు ఏప్రిల్ 23 లేదా అంతకంటే ముందే విడుదల కానున్నాయి. సో చెప్పాం కదా, 23వ తారీఖు నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అంటే అంతకంటే ముందే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అనమాట. అండ్ ఏప్రిల్ 23 నుంచి అడ్వాన్స్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కానుంది. మే 18న 2 సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. 2 సెషన్లు రాయాల్సిందే, మీరు గుర్తుపెట్టుకోండి. జేఈ అడ్వాన్స్ అనేది సెషన్ అంటే 2 సెషన్లు అంటే ఒకే రోజు నాడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 పేపర్లు ఉంటాయి అనమాట. 2 పేపర్లు రాస్తేనే వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా, సో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో సెషన్ లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 2 సెషన్లకు హాజరు కావాల్సి ఉంటుంది. మెయిన్స్ రాసిన వారిలో మెరిట్ ఆధారంగా 2.5 లక్షల మంది విద్యార్థులను అడ్వాన్స్డ్ కు పంపిస్తారు. అండ్ దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తారు అనమాట. ఫలితాలను జూన్ 2 విడుదల చేస్తే ఆ తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసి సీట్లు భర్తీ చేస్తారు. సో జూన్ 2 నాడు మనకి జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి. మనకి మే 18 నాడు జేఈ అడ్వాన్స్ జరిగితే అండ్ జూన్ 2 నాడే రిజల్ట్స్ వస్తాయి అంటున్నాడు. అండ్ దాదాపు 2 వీక్స్ లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. అండ్ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట అండ్ వరంగల్ ఈ సెంటర్స్ లో అయితే ఈ 13 సెంటర్స్ లోనైతే మనకి జేఈ అడ్వాన్స్ తెలంగాణ స్టేట్ లో జరగబోతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు జేఈకి సంబంధించినటువంటి మెంటర్షిప్ కావాలంటే మాత్రం మన గైడెన్స్ అయితే తీసుకోండి. అండ్ మీకు సీట్ వచ్చేంత వరకు, మీ కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా నా యొక్క మెంటర్షిప్ ఉంటుంది. నా గైడెన్స్ మీరు తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు కేవలం 2,500 రూపాయలు మాత్రం పే చేస్తే సరిపోతుంది. జస్ట్ 2,500 రూపీస్ ఫర్ జోసా అండ్ సీసాబ్ 2 కౌన్సిలింగ్ కూడా మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. జోసా అండ్ సీసాబ్ రెండింటికి కూడా గైడెన్స్ ఉంటుంది. 2,500 రూపాయలు మీరు ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. దేనికంటే 9949088091 ఈ నంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. 2,500 రూపాయలు చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అదే నంబర్ కి వాట్సాప్ చేయండి. ఓకేనా, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాతో మాట్లాడొచ్చు. ఈ నంబర్ కి కాల్ చేసి మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడండి. మీ డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. మీరు మెంటర్షిప్ తీసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. చాలా మంది అయితే మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా మాట్లాడతారు. మీరు మెంటర్షిప్ లో జాయిన్ అయ్యేది ఒకళ్ళ దగ్గర, మీకు ఫోన్ లో మాట్లాడేది ఇంకొకళ్ళు ఉంటారు. సో బిహైండ్ ద స్క్రీన్ ఒకళ్ళు ఉంటారు. అండ్ అలాగే కింద ఎంప్లాయీస్ ని పెట్టుకొని చేసేవాళ్ళు ఉంటారు. సో మీరు ఈ రోజు ఒక మాట్లాడి రేపు ఇంకోటి మాట్లాడి రేపు ఇంకొకళ్ళతో అలా రోజుకి ఒకళ్ళతో మాట్లాడతారు. కాబట్టి మీ పర్ఫెక్ట్ అనాలిసిస్ ఏదైతే ఉందో, మీ ర్యాంక్ కి సంబంధించి, మీ స్టేటస్ కి సంబంధించి కంప్లీట్ గా ఒకళ్ళతో ట్యూన్ అయితే మాత్రం డెఫినెట్ గా మీకు కరెక్ట్ గైడెన్స్ అయితే దొరుకుతుంది అనమాట. సో రోజు వేరు వేళ్ళు వచ్చి మీకు మాట్లాడుతున్నారు అనుకోండి, సో మళ్ళీ మీరు మొదటి నుంచి అందరికీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకండి. సో ఈ అమౌంట్ కోసం కూడా ఆలోచించకండి. 2,500 రూపాయలు అనేది చాలా తక్కువ అమౌంట్ అనమాట. అండ్ మీరు ట్రావెల్ చేసేది కనీసం 2 నెలలు టైం ఉంటుంది. 2 నెలలు కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. ఈ 2 నెలల కోసం మీరు పెట్టేది కేవలం 2,500 రూపాయలు మాత్రమే. జెన్యూన్ గా మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా కూడా మన ఛానల్ నుంచి నేను మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే మన ఛానల్ వీడియోస్ కింద రివ్యూస్ చూసుకోండి. సో ఎవరిని కూడా ఎలాంటి
మిస్టేక్ జరగడం అయితే జరగదు అనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకొని మెంటర్షిప్ లో జాయిన్ అవ్వచ్చు. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.